నమస్కారం అండి. ఈనాటి కమ్మని కథ పేరు మాయా టోపీలు. వినిపిస్తున్నది మీ విజయభాస్కర్. ఒకసారి గోదావరి పుష్కరాలప్పుడు పరమానందయ్య శిష్యులు 10 మంది పుణ్యస్నానానికని వెళ్ళారు. ఎవ్వరికీ ఈత రాకపోవడం వల్ల ఒకరి చేతులు ఒకరు గట్టిగా పట్టుకొని మునకలు వేశారు. పైకి లేవగానే అరెరే చేతులు విడిపోయాయి, మనలో ఎవరైనా గల్లంతై ఉంటారు, ఒకసారి లెక్క పెడదామన్నాడు. శిష్యుల్లో పెద్దవాడు వెంటనే 1, 2, 3 అని లెక్క పెడితే 9 మంది లెక్క తేలారు. అది చూసి అతను పక్కవాడు, మీకు అస్సలు లెక్కలే రావు, నేను లెక్క పెడతా చూడండి అని మళ్ళీ మొదలుపెట్టాడు. అప్పుడు కూడా 9 మందే ఉన్నారు. 3వ అతను 4వ అతను లెక్క పెట్టినా ఇదే తంతు. అప్పటికే మన వాళ్ళలో ఎవరో గోదావరిలో కలిసిపోయారంటూ కొందరు ఏడవడం మొదలుపెట్టారు. వీళ్ళ వాళ్ళకంతా ఓ టోపీల వ్యాపారి గమనిస్తూ ఉన్నాడు. ప్రతి శిష్యుడు తనని తప్ప మిగతా వాళ్ళందరినీ లెక్క పెడుతున్నందువల్లే తేడా వస్తోందని తెలుసుకున్నాడు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి, స్వాములు, మీ లెక్కల్లో తప్పు ఉంది అని చెప్పబోయేంతలోనే, మూర్ఖుడా, మేము ఎవరనుకున్నావు, పరమానందయ్య శిష్యులం, అక్షరం ముక్కరాని నువ్వా మమ్మల్ని తప్పు పట్టేది, పో అంటూ తరిమేశారు. అక్కడి నుంచి వెళ్ళబోతున్న టోపీల వ్యాపారికి ఒక ఉపాయం తట్టింది. వెంటనే, అయ్యలారా, నా దగ్గరున్నవి మామూలు టోపీలు కావు, మాయా టోపీలు. వీటిని పెట్టుకుని ఆ టోపీలను మాత్రమే లెక్క పెట్టి చూడండి, తప్పిపోయిన వ్యక్తి వచ్చేస్తాడన్నాడు. సరే, ఇలా అంటూ విసురుగా టోపీలు తలకు పెట్టుకుని వాటిని మాత్రమే లెక్క పెట్టారు. 10 టోపీలు లెక్క తేలాయి. మరో 2 లెక్క పెట్టినా అంతే. అరే అద్భుతం సుమి అనుకున్నారు అందరూ. భలే టోపీలోయ్, వీటి ధర ఎంత అని అడిగాడు ఒక శిష్యుడు. మామూలు కంటే రెట్టింపు ధర చెప్పాడు వ్యాపారి. అయినా సరే అంత సొమ్ము ఇచ్చి వాటిని కొనుక్కున్నారు. మన ఊరు వెళ్ళేదాకా ఎవ్వరూ వాటిని తీయకండి, లేకుంటే తప్పిపోతారనుకుంటూ వాళ్ళు వెళ్ళడం చూసి టోపీలమ్మే వ్యక్తి పడి నవ్వుకున్నాడు. ఇది పరమానందయ్య శిష్యులు విషయాలు.